గురుగారు ఇప్పుడు సాధు అనంగానే ఏదో కోల్పోయి ఇలా సాధువు అయ్యారు జీవితంలో ఏదో కోల్పోయని అంటారు. మీరు ఇందాక చెప్పినట్టు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి కూడా సాధువులైన వాళ్ళు ఉన్నారు అని అన్నారు కదా. లక్షల మంది ఉన్నారు. సో చాలా మంది అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. అంటే జీవితం మీద విరక్తి పుట్టి సాధువులుగా మారడానికి ఎక్కువ మంది ఉన్నారంటారా? అలా జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళు కొంతమంది ఉంటే, జీవితంలో సాధించింది ఇది కాదు, అసలైన సాధించేది వేరేది ఉంది వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు అన్నది విరక్తిగా వచ్చిన వాళ్ళు అఘోరాలలో ఉంటారు చాలామంది. ఈ సాధువులలో పురోహితులలో వాళ్ళు ఏంటంటే అమ్మ చిన్నప్పటి నుంచి వాళ్ళు పాటిస్తూ వస్తుంటారు. ఇప్పుడు నేను మధ్యలో నుంచి సడన్గానే వచ్చేసినాను. నేను చదువుకున్నామని బాగానే చేసి నిజాం కాలేజీలో చేశా, బాగానే చదువుకున్నా, చూసా, అన్నీ చూసా. నేను సడన్గా ఎందుకు వచ్చేసాను? నేను జీవితంలో స్నేహితుల ద్వారా, జీవితంలో అమ్మాయిల ద్వారా, జీవితంలో వ్యసనం ద్వారా దెబ్బపడలే. నేను దెబ్బపడిందల్లా ఏంటంటమ్మా నా మనస్సాక్షి ద్వారా. ఎలా దెబ్బపడ్డాం మనస్సాక్షి ద్వారా అంటమ్మా, నన్ను నేనేందో, నా కుటుంబాన్ని, నా విలువలని గౌరవంగా ధర్మంగా కాపాడుకొని భవిష్యత్తు ప్రణాళికలన్నీ ధర్మంగా ఉంటేనే ఈ దేహం, ఈ శరీరానికి ఒక విలువ వస్తుందని కనుక్పెట్టుకున్నాను. నేను దైవాధీనం చిన్నప్పటి నుంచే ఉంది మనసులో, భక్తి ఉన్నది మనసులో, కానీ అది రుజువు చేయలేకపోయానుగా. ఇప్పుడు ఈరోజు వచ్చాను మీతో మాట్లాడుతున్నా అంటమ్మా, ఈయన గారు చూడడానికి వింతగా ఉన్నారని చెప్పి కొంతమంది పిలిస్తే, కొంతమంది ధర్మ సందేహాలు చెప్తారని కొంతమందిని పిలుస్తారు. ఇలా కొన్ని ఉన్నప్పుడమ్మా ఈ శరీరాన్ని మొదట నేను నిర్ణయించుకున్నాకనే పరమాత్ముడు పిలుచుకొస్తాడు. అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి మొదట. మోసపోయావని కాదు, నువ్వు మోసపోయినావని ఇక్కడికి వచ్చినావని కాదు. మోసపోయినా కూడా శివుడున్నాడా, దేవుడున్నాడా అని తెలుసుకున్నావు కదమ్మా, అది శివుడు. అర్థమైందా? ఎక్కడైతే కిదరే అంటే ఎక్కడైతే లేడు అని అంటామో, లేడు అని అన్నవాడే శివుడు. ఇది నిర్ణయం కదా, ఆయన ఆజ్ఞ తల్లి. అది అలా ఉండదు. ఎవరైనా మారవచ్చు, ఏదైనా చేసుకున్నమ్మా. మారిన వాళ్ళందరూ రుజువు చేసుకొని ధర్మం వైపు ఉన్న వాళ్ళే గెలిచిన వాళ్ళు. గురువుగారు ఇప్పుడు జీవితం మీద విరక్తి పుట్టిన వాళ్ళే కాకుండా చిన్న పిల్లల నుండి కూడా చాలా మంది సాధువులైన వాళ్ళు ఉన్నారు కదా. అసలు వాళ్ళకి సాధువులుగా మారాలి అని ఎలా తెలుస్తుంది? అసలు ఎందుకు అలా కొన్ని హింట్స్ ఉంటాయి. ఎలా తెలుస్తుంది? గుడిలో కూర్చున్నప్పుడు ప్రశాంతంగా అనిపించడాలు, ఎవరైనా ఏదైనా చెప్తే చదువుకోవాలనిపించడాలు, నిన్ను చూసే ఈ చూపులో తేడాగా చూడాలి. అంటే నువ్వు ఏదైనా పని చేయడానికి వచ్చావా, ఏదైనా దోషంతో వచ్చావా, ఏదైనా మనశ్శాంతి కోల్పోయి వచ్చావా, ఇది చూసే వివిధమైన డిస్కషనే. అంతెందుకమ్మా మీ స్నేహితులలోనే ఒకడు కొంచెం తేడాగా మాట్లాడతాడు ఉండడా, మరి ఆయన గంటలాగా మీరందరూ ఎందుకుంటారు, ఆడ కూడా సపరేట్ ఎందుకుంటాడు? అట్లా కొంతమందిని కొన్ని అవి పరమాత్ముడి హింట్. ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, మీ వంశంలో 2వ తరం అనుకుందాం, నువ్వు ఎవరి పోలిక టక్కుమని నేను అడిగాను అనుకోండి, ఉదాహరణకు మీ అమ్మ పోలికో మీ తాతమ్మ పోలిక అందాం అనుకుందాం. ఆ పోలిక కదా మరి నువ్వు గుర్తు. మీ తాత ఏం చేసేవాడు? గొప్ప పనులు. ఆ పోలికతో పుట్టిన నీవు మరి గొప్ప పనులు చేయడానికి పుట్టినామని అర్థమా కదా? అలా పరమాత్ముడు ఇస్తాడు అంటున్నా, అది ఎక్కడి నుంచైనా కావచ్చు. రాయికే తప్పలేదు. అహల్యాదేవి శ్రీరాముడి కాళ్ళకు తగలంగానే దేవత అయింది ఆయన. మరి రాయికే పరమాత్ముడు ఒక రాత రాసి పెడితే మానవ శరీరానికి ఏం రాసి ఉండొచ్చమ్మా? గుర్తుపెట్టుకోండి, మానవ శరీరానికి ఏం రాస్తాడు తెలుసా పరమాత్ముడు? భవిష్యత్తు మాత్రమే రాస్తాడు. దాన్ని నిర్ణయించుకోవాలి, దాంట్లో బాగుపడాలి అని చెప్పి ఒక నిర్ధారణమైన స్థితి తెచ్చేవాడు గురువు. నమ్మితే బలం, నమ్మలేకుండా నువ్వు కేవలం గురువుని గురువులాగానే చూసి నువ్వు ఒక భక్తునిలాగా ఉన్నావంటే అంతే. గురు భక్తుల మధ్య ఉన్న తేడానే ఉంటుంది. నమ్మకంగా ఒక వ్యక్తి నిజమైనవాడు, ధర్మమైనవాడు అని అంటే అమ్మ ప్రేమని, స్పష్టతని, నీకు కావాల్సిన ధర్మాన్ని అప్పచెప్పగలిగిన వాళ్ళు సమయం కోసం ఎదురు చూడాలి. నువ్వు నీ మరణం కూడా పరమాత్ముడి ఆధీనం అయినప్పుడు అమ్మ నువ్వు చేసిన తప్పులు ఇమ్మీడియట్లీ రెక్టిఫై అయిపోతాయా? అలా కుదరదు. దైవాధీనంతో ఎన్నో పనులు జరుగుతాయి తల్లి.